వైష్ణవ దివ్యదేశాలలో స్వామివారికి జరిగే పుష్పాలంకరణ అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కూడుకొని ఉంటుంది. కాంచీపురంలోని ప్రసిద్ధ వరదరాజ పెరుమాళ్ పుష్పాలంకార సేవకు పెట్టింది పేరు. స్వామివారి దివ్య రూపాన్ని మల్లెలు, చామంతులు, కనకాంబరాలు, తామర పువ్వులు, సుగంధభరితమైన సంపంగి పూలతో అలంకరిస్తారు. వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని అత్యంత మనోహరంగా తీర్చిదిద్దుతారు. వేసవికాలం ముగింపు సందర్భంగా స్వామివారికి పుష్పాలంకార సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో సాగింది. వందలాది మంది భక్తులు ఈ పుష్పాలంకార సేవలో పాల్గొన్నారు. అలంకరణలో భాగంగా దండలు మాత్రమే కాకుండా పువ్వులతో చేసిన కిరీటాలు, శేషతల్పం, స్వామివారి దివ్యాయుధాలైన సుదర్శన చక్రం, పాంచజన్యం వంటి ఆకారాలను కూడా తీర్చిదిద్దారు. పుష్పాలంకార సేవతో పాటు శ్రీ వరదరాజ పెరియాళ్ ఆలయంలో ప్రతి ఏటా వేసవి కాలంలో కోడై ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారికి జరిగిన కోడై ఉత్సవంలో స్వామివారిని ఆలయం లోపల తిరుమాడ వీధుల్లో ఊరేగించిన తరువాత ఊంజల్ సేవ నిర్వహించారు. వేసవి తాపం నుండి స్వామివారికి ఉపశమనం కలిగించేందుకు సుగంధ ద్రవ్యాలు, చల్లని పూలమాలలు, పండ్లతో అలంకరించి కోడై సేవ నిర్వహించారు. ఈ ఉత్సవాలు 7 నుండి 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి.